చింతపండు చారు తిని తిని చాలా బోర్ కొట్టింది. ఈసారి టమాటా చారు ఎలా పెట్టాలో చూపిస్తారండి. కొంచెం చింతపండు తీసుకొని అది బాగా కడుక్కొని కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత టమాటాలు నీట్గా కడిగేసి అది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రబ్బలు, బెండకాయలు, కరివేపాకు ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పోపు కోసం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అయితే చాలా కంపల్సరీ. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత పోపు సామాన్లు అందులో వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నది పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఈలోపు నానబెట్టిన చింతపండులో వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఆ వాటర్ తీసుకెళ్ళి కళాయిలో వేయాలి. అది బాగా కలిపి ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. అది ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకొని కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మరిగించామంటే అది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి టమాటా చారు రెడీ.